హాయ్ గాయస్, వెల్కమ్ టు ట్రిపుల్ స్టడీ తెలుగు. ఈరోజు మీకు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్తాను. అది మెజర్మెంట్స్ నుండి. సో మనకు మెజర్మెంట్స్ అనే టాపిక్ చాలా సింపుల్గా ఉంటుంది. సో దీంట్లో ఫస్ట్ వన్ మనకు అనలాగ్ మీటర్స్ గురించి తెలుసుకుందాం. సో బేసిక్గా మెజర్మెంట్స్లో మనకు అనలాగ్ మీటర్స్ అండ్ డిజిటల్ మీటర్స్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ అనలాగ్ మీటర్స్ అంటే డీటెయిల్గా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అనలాగ్ మీటర్స్ అంటే మన వోల్టేజ్ అండ్ కరెంట్ అండ్ పవర్ ఇవి మెజర్ చేయాలంటే మనకు అనలాగ్ మీటర్స్ అనే ఉండాలి. సో మీరు ఇప్పుడు ఈ ఫోటోలో చూడవచ్చు. సో దీన్నే అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్తాము. సో ఇదేమో అమ్మీటర్ అనమాట, టు మెజర్ ద కరెంట్. సో ఫస్ట్ మనం ఏదైనా ఇప్పుడు ఒక కండక్టర్ అనుకోండి. సో దీంట్లో ఇప్పుడు ఎంత కరెంట్ అనేది ఫ్లో అవుతుందో చెప్పడం ఇట్స్ ఇంపాసిబుల్. వై? బికాజ్ మనం ఏదైనా కంటితో చూసి ఎంత వోల్టేజ్ అండ్ ఎంత కరెంట్ అనేది ఫ్లో అవుతుందో మనం చెప్పలేమన్నమాట. సో దానికి ఏం కావాలంటే ఒక మీటర్ అనేది కావాలి. సో దట్ మీటర్ ఈజ్ నథింగ్ బట్ ఏ అమ్మీటర్. అమ్మీటర్ ఏమో కరెంట్ని మెజర్ చేయడానికి, అండ్ అలాగే వోల్ట్ మీటర్ వచ్చేసి వోల్టేజ్ని మెజర్ చేయడానికి, అండ్ పవర్ని మెజర్ చేయడానికి వాట్ మీటర్ అనేది కావాలి. సో ఇప్పుడు మనం ఇంట్లో వాడే సబ్మర్సిబుల్ పంప్స్ అనేది అంటే మోటార్స్ వచ్చేసి ఇలా దాని యొక్క స్టార్టర్లో చూస్తే ఇక్కడ ఒక బోర్డు అనేది ఉంటుంది. అదేమో అమ్మీటర్, దాని ఇక్కడ వచ్చేసి ఒక వోల్ట్ మీటర్ అనేది ఉంది. సో ఈ అమ్మీటర్ అనే వోల్ట్ మీటర్ ఏం రీడ్ చేస్తాయంటే మనకి ఇప్పుడు ఇంట్లో యూజ్ చేసే మోటార్ వచ్చేసి సబ్మర్సిబుల్ మోటార్ ఇక్కడ ఉందనుకోండి. సో ఇదేమో ట్యాంక్ని నింపుతుంది. సో ఇప్పుడు వాటర్ అనేది ఫ్లో అంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే స్విచ్ అనేది ఆన్ చేస్తాం. సో ఇప్పుడు స్విచ్ ఆన్ చేసినప్పుడు మన ఇంట్లో ఎంత వోల్టేజ్ వస్తుంది ఆ మోటార్కి అండ్ దాని యొక్క కరెంట్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ అమ్మీటర్ అండ్ వోల్ట్ మీటర్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఈ అమ్మీటర్ అనే ఒక పార్ట్ని తీసుకొని ఈరోజు మనం డీటెయిల్గా చూద్దాం. అసలు అమ్మీటర్ అంటే ఏంటి, దాని యొక్క డిఫ్లెక్టింగ్ టార్క్, కంట్రోలింగ్ టార్క్ అండ్ డాంపింగ్ టార్క్ అనేది ఎలా ఉంటుంది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మెజర్మెంట్స్లో డిఫ్లెక్టింగ్ టార్క్, కంట్రోలింగ్ టార్క్ అండ్ డాంపింగ్ టార్క్స్ అనే 3 టార్క్స్ ఉంటాయి. సో ఇవేంటంటే ఇప్పుడు ఇక్కడ ఈ ఫోటోలో చూస్తే ఇదేమో పాయింటర్. సో ఇప్పుడు ఈ నీడిల్నే పాయింటర్ అని చెప్తాం. సో పాయింటర్ విచ్ ఇండికేట్స్ ద డిఫ్లెక్టెంట్. సో దీన్ని పాయింటర్ అని చెప్తాం. సో ఇదేమో స్కేల్ అనమాట. జీరో అంటే ఇనిషియల్ పొజిషన్ వచ్చేసి పాయింటర్ వచ్చేసి 0 కండిషన్లో ఉంది. ఎప్పుడైతే మనం సప్లై అనేది ఆన్ చేసామో ఇప్పుడు ఈ పాయింటర్ వచ్చేసి సప్లై ఆన్ చేసినప్పుడు దీనికి ఇట్లా రొటేట్ అనేది అవుతుంది. సో ఇప్పుడు అంటే దీంట్లో పాయింటర్లో మూమెంట్ అనేది జరగాలంటే మనకు డిఫ్లెక్టింగ్ టార్క్ అనేది కావాలి. సో ఇప్పుడు ఈ డిఫ్లెక్టింగ్ టార్క్ అనేది కావాలంటే మనం సప్లై అనేది ఆన్ చేసినప్పుడు సో ఎన్ని విధాలుగా ఉంటుందంటే మనం ఎలక్ట్రికల్ సప్లై అనేది ఇచ్చినప్పుడు ఈ పాయింటర్ అనేది మోషన్లో వస్తుంది. సో దీన్నే డిఫ్లెక్టింగ్ టార్క్ అని చెప్తాం. సో ఇప్పుడు యాక్చువల్గా అసలు టార్క్ అంటే ఏంటంటే ఇప్పుడు ట్విస్టింగ్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ టార్క్. ఇప్పుడు ఇది ఒక బాటిల్ అనుకోండి, థమ్స్ అప్ బాటిల్. సో ఇప్పుడు ఈ బాటిల్ యొక్క క్యాప్ని ఓపెన్ చేయాలంటే మనం 2 ఫోర్సెస్ అనేవి యూజ్ చేస్తాం. సో మనం ఒక హ్యాండ్తో ఈ క్యాప్ని ఇలా రొటేట్ చేస్తే ఇంకో హ్యాండ్తో దీన్నేమో ఇలా ఆపోజిట్లో ఫోర్స్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇప్పుడు అలాగే డిఫ్లెక్టింగ్ టార్క్ కూడా ఈ పాయింటర్ని మూవ్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ పాయింటర్ అనేది ఈ కరెంట్ని ఎంత అయితే అమ్మీటర్ వరకు పాయింటర్ అనేది మూవ్ అవుతుందో సో దాన్నే ఈ డిఫ్లెక్టింగ్ టార్క్ అని చెప్తాం. సో డిఫ్లెక్టింగ్ టార్క్, కంట్రోలింగ్ టార్క్ అండ్ డాంపింగ్ టార్క్స్ అనేది ఇదేమో ప్రాక్టికల్ లైఫ్లో. ఇప్పుడు కొంచెం టెక్నికల్గా చూద్దాం. సో ఫస్ట్ అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి సెకండరీ ఇన్స్ట్రుమెంట్. సో ఈ 2 టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఉంటాయి. సో అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్ మనకు సిలబస్లో అంతగా యూజ్ అవ్వదు. సో మనం ఫస్ట్ సెకండరీ ఇన్స్ట్రుమెంట్ని ఫోకస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెకండరీ ఇన్స్ట్రుమెంట్లో 3 టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి వస్తాయి. అవేంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్.
అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్. సో ఇప్పుడు ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్ అంటే ద టర్మ్ ఇండికేటింగ్ మీన్స్ అంటే మనకు ఏదైనా ఒక వాల్యూని ఇండికేట్ చేస్తుంది. ఎలా అంటే ఇప్పుడు ఈ పాయింటర్ వచ్చేసి ఏంది, ఇనిషియల్ పొజిషన్లో 0 వాల్యూ ఉంది. సో విచ్ ఇండికేట్స్, సో ఈ విధంగా ఇండికేట్ చేస్తే దాన్నేమో ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్తాం. సో ఇప్పుడు ఈ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే మనకు అమ్మీటర్, వోల్ట్మీటర్, వాట్ మీటర్స్, వీటిలో ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది వాటి యొక్క ఎగ్జాంపుల్ అనమాట. అదే ఇప్పుడు సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసి మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే, సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇండస్ట్రియల్ పర్పస్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి పవర్ స్టేషన్స్, అండ్ ఇంకా అదర్ ఇండస్ట్రీస్లో కూడా యూజ్ చేస్తాం. సో ఇప్పుడు రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్ సెకండ్ వన్ వచ్చేసి, సో రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఇప్పుడు మనం హాస్పిటల్లో ఈసీజీ అనేది రికార్డ్ చేయడానికి మనం రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది యూజ్ చేస్తాం. అదే ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్, ఇంటిగ్రేటింగ్ మీన్స్ అడిషన్ అంటే 1 + 2 + 3 ఇలా మనకు అడిషన్ అంటే మనం ఇంట్లో వాడే వాట్ మీటర్, కిలో వాట్ హవర్ మీటర్, అది ఏం చేస్తుందంటే ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. అది మన డైలీ బిల్స్ని క్యాలిక్యులేట్ చేస్తుంది, దాన్నే ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్తాం. సో మనం ఈరోజు ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్లో డిఫ్లెక్టింగ్ టార్క్, కంట్రోలింగ్ టార్క్ అండ్ డాంపింగ్ టార్క్స్ వాటి గురించి డీటెయిల్గా వద్దాం. సో ఇప్పుడు ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్లో 3 టైప్స్ ఆఫ్ టార్క్స్ అని వస్తాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి డిఫ్లెక్టింగ్ టార్క్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి కంట్రోలింగ్ టార్క్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి డాంపింగ్ టార్క్. సో అసలు ఈ డిఫ్లెక్టింగ్ టార్క్ అంటే మనం ఇప్పుడు ఏదైనా ఇన్స్ట్రుమెంట్, ఇదేమో ఒక అమ్మీటర్ అనుకోండి, ఇది వచ్చేసి అమ్మీటర్ యొక్క స్కేల్, ఇది వచ్చేసి పాయింటర్. సో ఇప్పుడు ఈ పాయింటర్ అనేది మూవ్ అవ్వాలి. సో ఈ పాయింటర్ అనేది మూవ్మెంట్ జరగాలంటే దానికి డిఫ్లెక్టింగ్ టార్క్ అనేది ఇస్తాం. సో ఇప్పుడు ఆ డిఫ్లెక్టింగ్ టార్క్ అనేది ఎలా ఉంటుందంటే బై యూజింగ్ మ్యాగ్నెటిక్, కెమికల్ అండ్ హీటింగ్. సో మనకు ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. బై యూజింగ్ మ్యాగ్నెటిక్ అంటే ఎలక్ట్రికల్ సప్లై ఇచ్చి, ఆ హీటింగ్ నుండి అంటే వాటర్ అనేది ఎంత హీట్ ఉందో బై మెజర్ చేయడానికి దానికి మనకు మీటర్స్ అనేది అవసరం. ఆ విధంగా డిఫ్లెక్టింగ్ టార్క్ అనేది ఇస్తాం. సో ఇప్పుడు కంట్రోలింగ్ టార్క్ అంటే ఇప్పుడు ఈ పాయింటర్ ఈ ఫోటోలో చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింటర్ వచ్చేసి ఇక్కడ వరకు మూవ్ అయింది అనుకోండి. సో ఇప్పుడు ఇక్కడ నుండి మనకు డిఫ్లెక్టింగ్ టార్క్ అనేది ఇస్తున్నప్పుడు ఇది ఎక్కడ ఆపోజిట్లో కంట్రోలింగ్ టార్క్ అనేది వస్తుంది. సో ఎట్ రెస్ట్ పొజిషన్ అంటే ఈ పాయింటర్లో ఆసిలేషన్స్ అనేది జరగకుండా అంటే స్టడీ స్టేట్ పొజిషన్లో రావాలంటే డిఫ్లెక్టింగ్ టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు కంట్రోలింగ్ టార్క్. సో ఈ కేసులో పాయింటర్ అనేది స్టడీ స్టేట్ పొజిషన్లో ఉంటుంది. సో దాన్నే కంట్రోలింగ్ టార్క్ అని చెప్తాం. అండ్ ఇంకొచ్చేసి డాంపింగ్ టార్క్. సో ఇప్పుడు ఆ పాయింటర్ వచ్చేసి ఆసిలేషన్స్. సో ఇప్పుడు ఇది ఒక పాయింటర్ అనుకోండి, అంటే దీంట్లో ఆసిలేషన్స్ అంటే షేక్ అవ్వకుండా మనకు యాక్యురేట్ వాల్యూ అనేది చూపించాలంటే మనకు డాంపింగ్ టార్క్ అనేది అంటే అట్ స్టడీ స్టేట్ పొజిషన్లో టీడీ ఈజ్ ఈక్వల్స్ టు టీసీ ఉన్నప్పుడు ఆ పాయింటర్ వచ్చేసి ఎగ్జాక్ట్గా క్విక్లీ టైంలో అది స్టేషనరీ పొజిషన్లో ఉండాలంటే మనం యాక్యురేట్ రీడింగ్స్ తీసుకోవడానికి డాంపింగ్ టార్క్ అనేది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ డిఫ్లెక్టింగ్ టార్క్ గురించి కొంచెం డీటెయిల్గా వద్దాం. సో ఇప్పుడు ఈ డిఫ్లెక్టింగ్ టార్క్ని సప్లై అనేది కనెక్ట్ చేద్దాం. సో ఇప్పుడు సప్లై అనేది కనెక్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇప్పుడు ఈ ఫోటో ఒకసారి చూడండి. సో ఇప్పుడు ఇదేమో నెగిటివ్ టెర్మినల్. సో నెగిటివ్ టెర్మినల్కి అండ్ పాజిటివ్ టెర్మినల్కి మనం సప్లై అనేది కనెక్ట్ చేసాం. సో ఇప్పుడు సప్లై అనేది కనెక్ట్ చేసినప్పుడు కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో ఇప్పుడు కరెంట్ ఫ్లో అవడం వల్ల మనకు డిఫ్లెక్టింగ్ టార్క్ అనేది ప్రొవైడ్ చేసాం. సో ఫస్ట్ లీనియర్ అంటే ఇనిషియల్ పొజిషన్లో పాయింటర్ వచ్చేసి రెస్ట్ పొజిషన్ అంటే 0 దగ్గర ఉంది. సో బట్ ఇప్పుడు నీడిల్ అనేది ఎక్కడ ఉంది అంటే 2.5 ఎంత ఉంది.
సో ఇప్పుడు దీనికి డిఫ్లెక్టింగ్ టార్క్ అనేది మనం ప్రొవైడ్ చేసాం బై యూజింగ్ సప్లై. సో ఇప్పుడు సప్లై వోల్టేజ్ ఇచ్చినప్పుడు దీంట్లో కరెంట్ అనేది ఫ్లో అయింది. సో ఇప్పుడు అలాగే ఇప్పుడు దీనికి డిఫ్లెక్టింగ్ టార్క్. సో ఇప్పుడు పాయింటర్ అనేది రెస్ట్ పొజిషన్ ఉండాలంటే దీనికి ఆపోజిట్లో కంట్రోలింగ్ టార్క్ అనేది, సో ఇప్పుడు ఇటు నుండి కంట్రోలింగ్ టార్క్ అనేది అపోజ్ చేసింది. సో దీన్నే డిఫ్లెక్టింగ్ టార్క్ అని చెప్తాం. సో ఇప్పుడు ఈ డిఫ్లెక్టింగ్ టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్. సో ఎప్పుడైతే మనకు కరెంట్ అనేది ఈ బ్యాటరీకి వెళ్ళినప్పుడు పాయింటర్లో మూవ్మెంట్ అనేది జరిగింది. సో డిఫ్లెక్టింగ్ టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్. సో ఇప్పుడు కంట్రోలింగ్ టార్క్ వచ్చేసి ఇప్పుడు డిఫ్లెక్టింగ్ టార్క్ అండ్ కంట్రోల్ అంటే పాయింటర్ ఎక్కడి వరకు వెళ్ళిందో ఈ రెండింటి మధ్య యాంగిల్నే టీటా అని చెప్తాం. సో కంట్రోలింగ్ టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీటా యాంగిల్. సో ద యాంగిల్ బిట్వీన్ ఇప్పుడు రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు పాయింటర్ ఏమో ఇక్కడ ఉంది, సో ఇప్పుడేమో ఇక్కడ ఉంది. సో ఈ రెండింటి మధ్యన యాంగిల్నే టీటా అని చెప్తాం. అదే కంట్రోలింగ్ టార్క్. సో ఇప్పుడు ఆ పాయింటర్ వచ్చేసి అంటే పాయింటర్లో ఆసిలేషన్స్ అనేది అవ్వకుండా స్టడీ స్టేట్లో ఉంది. సో దాన్నే డాంపింగ్ టార్క్ అని చెప్తాం. సో ఇప్పుడు ఈ కంట్రోలింగ్ టార్క్ అనేది ఎలా వస్తుందంటే బై యూజింగ్ స్ప్రింగ్స్. సో మనం ఇప్పుడు ఈ ఫోటోలో చూస్తే మనకు కంట్రోలింగ్ టార్క్. సో ఇక్కడ ఏం యాడ్ చేస్తామంటే ఒక స్ప్రింగ్ అనేది కనెక్ట్ చేస్తాం. సో ఇప్పుడు ఈ స్ప్రింగ్ ఏం చేస్తుందంటే ఇప్పుడు పాయింటర్ని అంటే ఆపోజిట్లో కంట్రోలింగ్ టార్క్ అండ్ ఇటు సైడ్ నుండి డాంపింగ్ టార్క్. సో ఈ రెండింటి నుండి అంటే పాయింటర్ని స్టేషనరీ పొజిషన్లో ఇవన్నీ ఉంచుతాయి. దాన్ని బై యూజింగ్ స్ప్రింగ్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ స్ప్రింగ్స్ ఏం చేస్తాయంటే సప్లై అండ్ కంట్రోలింగ్ టార్క్ కూడా యూజ్ అవుతాయి. సో ఫస్ట్ కంట్రోలింగ్ టార్క్స్ ప్రొవైడ్ చేయాలంటే ఒకటి వచ్చేసి స్ప్రింగ్ కంట్రోల్, సో కంట్రోలింగ్ టార్క్. సో కంట్రోలింగ్ టార్క్ అనేది ప్రొవైడ్ చేయాలంటే దాంట్లో మళ్ళీ 2 టైప్స్ అనేది ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి స్ప్రింగ్ కంట్రోల్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి గ్రావిటీ కంట్రోల్. సో స్ప్రింగ్ కంట్రోల్ ఏమో ఇక్కడేమో స్ప్రింగ్ అనేది యాడ్ చేస్తాం. సో దీన్నే స్ప్రింగ్ కంట్రోల్ అని చెప్తాం. సో గ్రావిటీ అంటే ఇప్పుడు ఈ పాయింటర్ అనేది ఉందనుకోండి. సో ఇప్పుడు ఇది వచ్చేసి పాయింటర్. ఈ పాయింటర్కి ఇక్కడేమో ఒక బ్యాలెన్స్ వెయిట్ అనేది అప్లై చేస్తాం. సో అదేమో కంట్రోలింగ్ టార్క్ అనేది వచ్చేది ప్రొవైడ్ చేస్తుంది. సో టీసీ ఈజ్ ఈక్వల్స్ టు టీడీ. సో అప్పుడు పాయింటర్ వచ్చేసి రెస్ట్ పొజిషన్లో ఉంటుంది. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే దీంట్లో పాయింటర్లో ఆసిలేషన్స్ అనేవి వస్తాయి. సో ఇప్పుడు ఆ ఆసిలేషన్ని రెడ్యూస్ చేయాలంటే మనం ఇంకొక టార్క్ని యూజ్ చేస్తాం, అదే డాంపింగ్ టార్క్. సో థర్డ్ వన్ వచ్చేసి డాంపింగ్ టార్క్. సో ఇప్పుడు ఈ డాంపింగ్ టార్క్లో 3 టైప్స్ ఆఫ్ ఉంటాయి మళ్ళీ. సో దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్, అండ్ ఇంకోటి వచ్చేసి ఎడ్డీ కరెంట్ డాంపింగ్. సో ఇప్పుడు ఈ ఎడ్డీ కరెంట్ డాంపింగ్ అనేది పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్లో యూజ్ చేస్తాం. సో ఎడ్డీ కరెంట్ డాంపింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్. సో ఇప్పుడు పిఎంఎంసి యొక్క ఇన్స్ట్రుమెంట్ యొక్క స్కేల్ అనేది ఎలా ఉంటుందని ఎగ్జామ్లో అడుగుతారు. సో స్కేల్ వచ్చేసి లీనియర్ ఆర్ యూనిఫామ్. వై? బికాజ్ సో అక్కడ టీటా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్. సో స్కేల్ అనేది లీనియర్ అంటే ఇది ఒక స్కేల్ అనుకోండి, ఇది మా మీటర్ యొక్క స్కేల్ అంటే ఇదేమో 0, 1, 2, 3, 4, 5. సో ఇలా కాన్స్టెంట్గా ఉంటే దీన్ని ఏమో లీనియర్ స్కేల్ అని చెప్తాము. అదే నాన్ లీనియర్ స్కేల్ అంటే అది వచ్చేసి స్కేల్ అనేది యూనిఫామ్గా ఉండదు అనమాట. 0, 1, 2, 5, 10 and 20. సో ఇలా ఉంటే దీన్ని ఏమో నాన్ లీనియర్ స్కేల్ అని చెప్తాం. సో ఇప్పుడు ఈ నాన్ లీనియర్ స్కేల్ వచ్చేసి ఎంఐ ఇన్స్ట్రుమెంట్కి యూజ్ చేస్తాం. పిఎంఎంసి అంటే ఎంఐ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ ఏమో నాన్ యూనిఫామ్ స్కేల్. అదే యూనిఫామ్ స్కేల్ వచ్చేసి పిఎంఎంసికి యూజ్ చేస్తాం.
సో ఎడ్డీ కరెంట్ వచ్చేసి పిఎంఎంసీ ఇన్స్ట్రుమెంట్కి ఇచ్చేసాం. సో ఇప్పుడు డాంపింగ్ టార్క్ ఎలా ఉంటుందంటే, సో ఇది ఒక గ్రాఫ్ అనుకోండి, సైడ్ వచ్చేసి డిఫ్లెక్షన్ వర్సెస్ ఇదేమో టైం. ఒక రిఫరెన్స్ లైన్ అనేది తీసుకోండి. సో ఇది వచ్చి 0. సో ఇది వచ్చేసి అండర్ డాంప్డ్ కండిషన్, ఇలా స్టడీ స్టేట్కి వెళ్ళిపోతుంది. సో దీన్నేమో అండర్ డాంప్డ్ కండిషన్ చెప్తాము. అండ్ ఇంకోటి వచ్చేసి దీన్ని ఓవర్ డాంప్డ్. అండ్ నెక్స్ట్ వన్, సో దీన్నేమో క్రిటికల్లీ డాంప్డ్ అని చెప్తాం. ఇది వచ్చేసి క్రిటికల్లీ డాంప్డ్. సో ఇప్పుడు అండర్ డాంప్డ్, ఓవర్ డాంప్డ్ అండ్ క్రిటికల్ డాంప్డ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకు మీటర్ ఉందనుకోండి, ఇవి పాయింటర్ వచ్చేసి ఎట్ స్టడీ స్టేట్ పొజిషన్ అంటే 0 మీద ఉన్నప్పుడు, అండ్ సో ఇదేమో 0 కండిషన్. సో ఇప్పుడు పాయింటర్ అనేది సమ్ మూమెంట్ అనేది జరిగింది అనుకోండి. సో ఇప్పుడు ఇక్కడికి పాయింటర్ లేదు. సో దీని యొక్క ఆసిలేషన్స్ అనేది దాన్ని బట్టి ఇప్పుడు ఓవర్ డాంప్డ్ అంటే ఇప్పుడు ఈ డిఫ్లెక్షన్ అనేది ఇచ్చినప్పుడు ఈ పాయింటర్ ఇక్కడ సమ్ పాయింట్ 2.5 అనుకోండి, అక్కడ కాకుండా దీని యొక్క 0 పొజిషన్ నుండి దూరం వెళ్ళిపోయింది అనుకోండి, దాన్నే అండర్ డాంప్డ్ అని చెప్తాను. అదే ఓవర్ డాంప్డ్ అనుకోండి, ఇనిషియల్లో 0 కేసులో స్లోగా పాయింట్ అనేది మూవ్ అవుతుంది. సో ఇట్ టేక్స్ టూ మచ్ ఆఫ్ టైం. సో దాన్నే ఓవర్ డాంప్డ్ అని చెప్తాం. సో క్రిటికల్లీ డాంప్డ్ ఈజ్ ద బెస్ట్ వన్. సో ఇది ఎలా అంటే క్విక్లీ, అంటే మనకు సర్టెన్ టైంలోనే పాయింటర్ని స్టడీ స్టేట్ పొజిషన్లో ఉంచుతుంది. సో క్రిటికల్లీ డాంప్డ్ ఆర్ డెడ్ బీట్స్ అని చెప్తాం. సో ఇవి నెక్స్ట్ క్లాస్లో పిఎంఎంసి అండ్ ఎంఐ ఇన్స్ట్రుమెంట్ కూడా చూద్దాం. సో ఈ రోజుకి ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.